సో యెస్టర్‌డే నా దగ్గరికి ఒక లేడీ వచ్చిందండి. సో షీ హస్ బీన్ ట్రైయింగ్ ఫర్ ప్రెగ్నెన్సీ. చాలా రకాల మెడికేషన్స్ తీసుకుంటున్నారు. అండ్ షీ సెడ్, "మేడం నాకు ఫస్ట్ ఎగ్స్ పెరగడానికని టాబ్లెట్స్ ఇచ్చారు. టాబ్లెట్స్‌తో కూడా ఎగ్స్ పెరగట్లేదని చెప్పి ఇంజెక్షన్స్ కూడా వేశారు. ఇంజెక్షన్స్ తీసుకున్న తర్వాత కూడా నాకు ఎగ్ గ్రోత్ రాలేదు." సో ఇలా ఇంజెక్షన్స్ తీసుకోవటము ఎక్కువ సార్లు మనము మెడిసిన్స్ వాడినా, ఎక్కువ హార్మోన్ ఇంజెక్షన్స్ మనం పేషెంట్‌కి ఇచ్చినా కూడా వాళ్ళకేమైనా సైడ్ ఎఫెక్ట్స్ వస్తాయా? అండ్ తను ఇంకేమంటోందంటే, అది తీసుకున్న తర్వాతే నేను లావయ్యాను. అంతకుముందు నేను చాలా సన్నగా ఉండేదాన్ని అని చెప్పారు. సో ఎవ్రీ పేషెంట్‌కి ఎప్పుడో ఒకసారి మైండ్‌లో ఈ డౌట్ వచ్చుంటది. నేను లావయ్యానంటే మేబీ ట్రీట్మెంటే కారణమా అని. యాక్చువల్లీ స్పీకింగ్ అండి, వెన్ యూ ఆర్ టేకింగ్ ఫర్టిలిటీ ట్రీట్మెంట్స్, మీరు కొంచెము కేర్ఫుల్గా మిమ్మల్ని చూసుకోవడానికి, బాడీ రిలాక్స్ అవ్వడానికి సబ్కాన్షియస్గా మీరు యూల్ ట్రై టు రెస్ట్ యువర్ బాడీ. సో రెస్ట్ తీసుకోవడం వల్ల, లేదా మీకున్న ఇన్హెరెంట్ ఇన్ఫర్టిలిటీ ఇష్యూ, థైరాయిడే అయి ఉండొచ్చు, పీసీఓడి అయి ఉండొచ్చు, దీనివల్లనే మీకు ఎగ్ పెరగట్లేదు కాబట్టే మనం ఇంజెక్షన్స్ ఇవ్వాల్సి వస్తుంది. సో యువర్ వెయిట్ గెయిన్ ఇస్ ప్రాబబ్లీ డ్యూ టు థైరాయిడ్ ఆర్ పీసీఓ ఆర్ సమ్ అదర్ థింగ్, బట్ నాట్ డ్యూ టు ద ఇంజెక్షన్స్ పర్ సే. సో ఇది ఒకటి మీరు అర్థం చేసుకోవాలి. మీకున్న కండిషన్ వల్ల లావు పెరుగుతుండొచ్చేమో, ఆర్ మీరు తీసుకుంటున్న రెస్ట్ వల్లనే. బట్ ఇంజెక్షన్స్తోని వెయిట్ గెయిన్ అనేది ఎక్కడ కూడా ప్రూవ్ అవ్వలేదండి. వెన్ వీ గివ్ సమ్ ఇంజెక్షన్స్, ఆ ఇంజెక్షన్స్తో పాటు మీకు ఒక స్లిప్ వస్తుంది అనమాట, ద ఇన్స్ట్రక్షన్స్ షీట్ అండ్ దానికి ఉన్న డిస్క్రిప్షన్, ద ఫార్మకోకైనెటిక్స్ ఆఫ్ ద డ్రగ్. ఆ లిస్ట్లో కూడా సైడ్ ఎఫెక్ట్స్లో మీకు మినిమల్ ఇరిటేషన్ లేదా కొంచెం నాజియా, అప్పుడప్పుడు హెవీనెస్ ఇన్ ద బ్రెస్ట్, ఇలాంటి సిమ్టమ్, వామిటింగ్స్ రేర్లీ, ఇలాంటివి ఉంటాయే తప్ప నెవర్ ఇట్ ఈస్ మెన్షన్ దట్ దెర్ ఇస్ వెయిట్ గెయిన్. సో ఈ ఇంజెక్షన్స్ ద్వారా వెయిట్ గెయిన్ అయ్యే ఛాన్స్ లేదండి. ఈస్ట్రోజన్ అండ్ ప్రొజెస్ట్రాన్ హార్మోన్స్ ఒక్కొక్కసారి ఇవేం చేస్తాయంటే, దే టెన్ టు వాటర్ రిటెన్షన్, షుగర్ లెవెల్స్ కొంచెం పెంచేటట్టుగా ప్రొలాంగ్డ్గా యూజ్ చేస్తే వాళ్ళకు ఉంటుంది. సో ఈ మనం ఇచ్చే హార్మోన్ ఇంజెక్షన్స్, ఎఫ్ఎస్హెచ్, ఎల్హెచ్ ఇంజెక్షన్స్తో వెయిట్ గెయిన్ అయ్యే ఛాన్స్ లేదు. ఈస్ట్రోజన్స్, ప్రొజెస్ట్రాన్స్ టు సమ్ ఎక్స్టెంట్, ఇఫ్ దే ఆర్ టేకెన్ ఫర్ అ క్రానిక్ పీరియడ్ ఆఫ్ టైమ్, లైక్ ఫర్ మోర్ దెన్ 3 months ఆర్ 6 months అలా తీసుకున్నప్పుడు మేబీ లిటిల్ బిట్ ఆఫ్ షుగర్, గ్లూకోజ్ ఇంటాలరెన్స్ రావటము, ఆర్ వాటర్ని అది రిటెన్ చేస్తుంది కాబట్టి లిటిల్ రిటెన్షన్ ఆఫ్ వాటర్ వల్ల ఇంక్రీజ్ వెయిట్ కనిపిస్తే తప్ప దిస్ ఇస్ ఆల్ టెంపరరీ. సో మీరు యాక్చువల్లీ ఫర్టిలిటీ ట్రీట్మెంట్స్తో లావ్ అవ్వటము అనేది ఒక అపోహ. ప్లీజ్ ట్రై టు బీ యాజ్ యాక్టివ్ యాజ్ పాసిబుల్, అండ్ ఎంత ఫిజికల్ యాక్టివిటీస్ చేస్తుంటే అంత మంచిది. బికాస్ మనం ఫర్టిలిటీ ట్రీట్మెంట్స్ ఇస్తున్నప్పుడు బాడీలో మెటబాలిజం చాలా హైగా ఉండాలి. అప్పుడే ఎగ్స్ మంచిగా రిలీజ్ అవుతాయి, స్పర్మ్ క్వాలిటీ అంతా ఇంప్రూవ్మెంట్ ఉంటుంది. ఎంత మెటబాలిక్ యాక్టివిటీ మీరు మంచిగా పెంచుకుంటే ఇన్సులిన్ రెసిస్టెన్స్ తగ్గిపోయి you will produce good quality eggs and good quality sperms. So this is especially useful in women with PCOS. సో దీనివల్ల ఒక్కటి నేను చెప్పదలుచుకుంటుంది ఏంటంటే, దేర్ ఆర్ నో సైడ్ ఎఫెక్ట్స్, ఎస్పెషలీ లైక్ వెయిట్ గెయిన్ వెన్ యూ టేక్ హార్మోన్ ఇంజెక్షన్స్. సో ఇదంతా కూడా ఒక డాక్టర్ సూపర్విజన్ కింద తీసుకోవాలి. డాక్టర్ మీకు అన్ని అడ్వైస్ చేస్తారు కాబట్టి మీకు అలాంటి సైడ్ ఎఫెక్ట్స్ ఉండవు. బట్ వితౌట్ ఎనీబడీ సూపర్విజన్, ఎవరో చిన్నగా అక్కడిక్కడ చిన్న డాక్టర్స్ ఏవో ఇచ్చే ఇంజెక్షన్లు తీసుకోవద్దు. క్లియర్ రిజిస్టర్డ్ ప్రాక్టీషనర్ దగ్గర తీసుకుంటే యూ వోంట్ హ్యావ్ ఎనీ సచ్ ఎఫెక్ట్స్. థ్యాంక్ యూ.